అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం. అలా పరిశుద్ధం పాపం కొంతమంది ఐస్పీలగాన్లు గీ మారుతున్న దునియాకు తగ్గట్టు మెదలాలని అయ్యవ్వల ఆశలు నెరవేర్చాలని తిండి తిప్పలు మానేసి రాత్రి పగలు కష్టపడి సగం జీవితాన్ని అయితే చదువుల కోసం అయితే ఖర్చు చేస్తారు. కానీ వీళ్ళు చదువుకున్న చదువులకు వీళ్ళు అప్లై చేసే నౌకర్లకు గింత కూడా పొంతం లేదుల్లా. ఇక ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పారి. దేశంలో నిరుద్యోగం ఏ తీరుగుందో ఈ ఒక్క వార్తతోని ఉత్తగానే తెలిసిపోతుంది. ఏళ్ళకేళ్ళు కట్టపడి చదివి పెద్ద పెద్ద నౌకర్లు చేద్దామని కలలు అన్నా కూడా ఇవాళ రేపు ఏం కూడా ఫైదా లేకుండా పోతుంది. లక్షలకు లక్షలు పెట్టి పెద్ద పెద్ద కాలేజీలలో చదువుకునుడు, ఇక అటెన్క 10-20 వేలు సంపాదించే నౌకర్ల కోసం చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా నౌకర్లు దొరకకపోవడు గిట్లా దేశంలో మస్తు కథలు అయితే జరుగుతున్నాయి. ఇక హర్యానాలో కూడా గిదే ముచ్చట జరిగింది. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా స్వీపర్ నౌకర్ల కోసం అప్లై చేసుకున్నాడు మొదలు పెట్టిర్రు. ప్రైవేట్ నౌకర్లు చేస్తే 15 వేలు కూడా అత్తలేవని, ఇట్లనన్నా కొంచెం గ్యారంటీ ఉండే జాబు ఉంటుందని ఇవైతే అప్లై చేసుకుంటుర్రట. ఇక గిన్లా 6,000 మంది పీజీ చేసిన వాళ్ళు, 40,000 మంది డిగ్రీ చేసిన వాళ్ళు, 1,20,000 మంది 12వ క్లాస్ దాకా చదివిన వాళ్ళు అయితే ఉన్నారట. మొత్తం మీద ఎవ్వరు దొరికితేయాలనుకుంటా అందరూ ఈ జాబ్ కోసం అయితే అప్లై చేస్తుర్రు. పోను ఈ జాబులు పర్మనెంట్ అయితే అని కొందరు, ఇక ఆర్థికంగా ఇబ్బందులు చేయబట్టి ఇంకొందరు అయితే అప్లికేషన్ పెట్టుకుంటుర్రట. అది కూడా 10వ క్లాసు 12 క్లాసు చదివిన వాళ్ళు కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఈ ఊడ్చే జాబ్కి అయితే అప్లై చేస్తుర్రు. రేవంత్ సారు షేయ్ సర్కార్ గద్దెకెక్కినాక అచ్చుడుతోనే లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా గాని ఇడ అప్పులు తప్ప ఇంకేం లేవు అని అనుడు మొదలు పెట్టిండు. ఇక మళ్ళా సారే అప్పులు చేస్తాడు. మరి ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేస్తాడా, మరి జనాలను ఎత్తి మీదనే పెడతాడా ఏమోనుల్లా చూడాలే. ఇక మరి అప్పులు చేస్తుర్రు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళ మీద మొత్తుకున్నారు. కానీ రేవంత్ సర్కారు అప్పు కోసం మల్కా రిజర్వ్ బ్యాంకు తలుపులు అయితే తట్టిందట. అప్పట్లో తీసుకున్న పైసలు కాకనే మళ్ళా 2,500 కోట్లు రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పు అయితే వేసిందట. ఇక ఈ ముచ్చట ఆర్బీఐ ఒక ప్రకటనలు అయితే వెల్లడించింది. తెలంగాణలో అధికారం చేపట్టిన 8 నెలలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి వెళ్ళి 42,118 కోట్ల అప్పు అయితే తీసుకున్నది. ఇక 2,500 కోట్లతో కలిపి ఇప్పటిదాకా రేవంత్ సర్కారు ఆర్బీఐ నుంచి వెళ్ళి తీసుకున్న అప్పు అక్షరాల 46,618 కోట్లకైతే ఏరుకున్నది. గత ఏడాది డిసెంబరు 12న 500 కోట్లతో మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల బాండ్ల వేరం ద్వారా ఆర్బీఐ నుంచి రుణాలు అయితే పొందుతున్నది. ఇక గిట్లా ప్రతి నెల 5 నుంచి 6,000 కోట్ల విలువైన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు అయితే తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇక అప్పులు తీర్చడానికి ఏం చేస్తారు, ఇంకేం చేస్తారు, ఏనో కాడ ఎట్లనో ఒక తీరు జనాల నెత్తి మీదనే ఏస్తారని అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. భూమి మీద మొలిసే గడ్డి కాంచెలు మొదలు పెడితే అరొక్క చెట్టు చేమ ఏదో ఒక ఔషధానికైతే పనికొస్తాయి. ఇక ఏ చెట్టు దేనికి పనికొస్తుందో అని తెలుసుకునేటోళ్ళు కూడా కావాలి. గట్లనే మనుషులల్లో కూడా ఏదో ఒక టాలెంట్ అయితే మస్తు మందికి ఉంటుందిలా. ఇక టాలెంట్ను పట్టుకొని ప్రయత్నం చేస్తే ఇక ఈ అక్కకు వచ్చినట్టే పథకాలు అవి ఎవరికొస్తాయి. మన వరంగల్ జిల్లాలో దీప్తి అనటామే రెక్కాడితే గాని డొక్కడని కుటుంబంలో పుట్టినా గాని ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గాని ఎసొంటి పరిస్థితి కూడా ఆమె పరుగునైతే ఆపలేకపోయింది. ఆమె అడుగడుగున అవమానాలు కష్టాలు సమస్యలను అధిగమించి ఆ దీప్తి అనటామే అథ్లెటిక్స్ లో అత్యున్నత శిఖరాలకైతే ఏరింది. ఈ ఏడాది 400 మీటర్ల రేసులో వరల్డ్ ఛాంపియన్ గా నిలవడమే కాకుండా ఇక ఇప్పుడు నడుస్తున్న పారా ఒలింపిక్స్ లో కూడా ఒక పథకాన్ని అయితే సాధించింది. ఆమె పథకాలకు ఆమె పట్టుదలకు జనాలు అయితే మస్తు మెచ్చుకుంటున్నారు. అవ్వేడ్వంగ బిడ్డేడ్చినట్టు అయితే మనల్ని ఎవరు దేక్తారనుకున్నారో ఏమో గాని గీ 4 ఐస్ పిల్లగాళ్ళు కలిసి 2 గీరల బండితోని ఒక కొత్త చిత్రమైన పని అయితే చేసిర్రు. ఇక గదిని చూసిన జనాలందరూ ముక్కు మీద ఏలేసుకున్నారు. గదేందో మనం కూడా చూద్దాం పారి.
ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికందరూ సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి అయితే కట్టపడుతుండ్రు. ఇక అందుకోసం రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తుర్రు. ఒక నలుగురు ఐస్ పిల్లలు బండి మీద పోకుండా ఒక విచిత్రమైన పని అయితే చేసిర్రు. ఒకటే బండి మీద 6గురు కూర్చొని జాలీగా నడుపుకుంటూనైతే పోయినరు. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఒకటే బైక్ను ఐరన్ రాడ్లతోని బైకును డబుల్ డెక్కర్ బైక్ లెక్క అయితే మార్చేసిర్రు. ఒక బైక్ సీటుపై 3 పిలాన్లు కూర్చుంటే దాని పైన ఉన్న ఐరన్ రాడ్ల మీద ఇంకో 3 పిలాన్లు అయితే కూర్చున్నారు. అందరూ ఖాళీ రోడ్డు మీద మంచిగా బండి మీద కూర్చొని నడుపుకుంటూనైతే పోయారు. ఇక ఈ చిత్రాన్ని ఇంకొకైనా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాక మస్తు వ్యూస్ లైకులు అయితే వచ్చినాయి. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. చూసిరు కదా ఆరు తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిరి అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండురే మన ఆరు తెలుగు. శనార్తి.